హై ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 21 డేస్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసిన ఆనందంలో ఉన్నాను. సో ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ చేయండి. ఇవాళ నేను 22nd డే ఆఫ్ మై ఫిట్నెస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? సో నా ఫస్ట్ 21 డేస్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియోస్ చూడండి. నా బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా అయిందో, నేను ఎంత వెయిట్ లూజ్ అయ్యానో, ఎంత ఫ్యాట్ లాస్ జరిగిందో ఒక్కసారి మీరు ఆ డిఫరెన్స్ చూస్తే మీరే యోగా వద్దన్నా, ఆసనాస్ వద్దన్నా చేయడానికి ట్రై చేస్తారు. సో అదనమాట. ఇవాళ నేను డీటాక్స్ డ్రింక్స్ గురించి, ఇంకా ఎక్సర్సైజెస్, యోగా ఆసనాస్ గురించి ఇన్ డెప్త్గా మాట్లాడబోతున్నాను. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ WHO రిలీజ్డ్ రిపోర్ట్స్ ఆర్ ఎనీ రీసెంట్లీ అనౌన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీ సార్ట్ ఆఫ్ క్యాన్సర్స్. ఈ మధ్య నేను ఎలాంటి రిపోర్ట్స్ చూడలేదు. అట్లీస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, అండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎలాంటి కొత్త అప్డేట్స్ ఏమీ లేవు. నేను నిన్నటి వరకు డిస్కస్ చేసిన అప్డేట్సే ఉన్నాయి. సో అందుకు నేను జనరల్ టాక్ ఏమీ మాట్లాడదలుచుకోవట్లేదు ఇవాళ. ఓన్లీ ఆసనాస్, యోగా, ఎక్సర్సైజ్, వార్మప్, సూర్య నమస్కారాస్, వీటి గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను. ద వెరీ ఫస్ట్ థింగ్ వాట్ వీ డిస్కస్ ఈజ్ ద చెక్ లిస్ట్. కమాన్, నా వీడియోస్ డైలీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే చెక్ లిస్ట్ ఓపెన్ చేయండి. నేను డైలీ చెక్ లిస్ట్లో ఏమేమి డిస్కస్ చేస్తాను రోజు చూసే వాళ్ళకి ఇట్స్ లైక్ ఎ కేక్ వాక్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అయితే ఫస్ట్ నేను కొన్ని డైలీ చేంజ్ చేసుకోవాల్సిన హ్యాబిట్స్ గురించి మాట్లాడతాను. వాటిల్లో ఫస్ట్ది వచ్చేసి ఎర్లీ టు గెటప్ ఫ్రమ్ ద బెడ్. మనము సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఎందుకు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి? బికాస్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్, అవర్ జీవన చక్రాస్, ఇవన్నీ సర్కాడియన్ రిథంతో ముడిపడి ఉంటాయన్నమాట. సర్కాడియన్ రిథం అంటే ఏంటి? సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేస్తే సూర్యోదయం నుంచి మన జీర్ణ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది, ఎనేబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సూర్యాస్తమయానికంతా మన జీర్ణ వ్యవస్థ మొద్దుబారిపోతుంది అనమాట. అంటే వీ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ ఆఫ్టర్ సన్సెట్. మనము సూర్యాస్తమయానికంతా మనము మన ఫుడ్ ఇంటేక్ అన్నది స్టాప్ చేసేయాలి. ఎందుకంటే అప్పటికి ఇంకా మన జీర్ణ వ్యవస్థ కట్టడి అయిపోతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ ఎర్లీ. ఎంత వీలైతే అంత త్వరగా నిద్ర లేవండి. త్వరగా నిద్ర లేవాలి అంటే ముందు రోజు నైట్ త్వరగా నిద్రపోవాలి. ముందు రోజు నైట్ త్వరగా నిద్రపోకుండా మనము ఫోన్స్ చూస్తూ, టీవీ చూస్తూ టైం స్పెండ్ చేయడం వల్ల, గంటలు ఫోన్లలో మాట్లాడడం వల్ల మనకి మన నిద్ర స్లీప్ ప్యాటర్న్ అన్నది డిస్టర్బ్ అయిపోతుందన్నమాట. వెన్ ద స్లీప్ ప్యాటర్న్ గెట్ డిస్టర్బ్డ్, ద స్ట్రెస్ హార్మోన్ దట్ ఈస్ కార్టిజాల్ లెవెల్స్ గెట్స్ ఇంక్రీజ్డ్. మనకి వద్దన్నా కూడా స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోయి మనకి నిద్ర పట్టకుండా చేస్తుందన్నమాట. దట్టు ఫోన్లో ఉన్న ఆ బ్లూ రేస్ ఏవైతే ఉన్నాయో మన కంటికి ఇది ఇంకా వేకువగానే ఉంది, ఇంకా చీకటి అవ్వలేదు, ఇంకా మనం నిద్రపోవాల్సిన టైం అవ్వలేదు అని మన బ్రెయిన్కి రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. అందువల్లే ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ ఉన్న వాళ్ళకి అంత త్వరగా నిద్ర పట్టదు. సో దట్స్ వై వి సే ఫోన్ మనము పడుకోవడానికి ఒక 1 hour ముందు ఎక్కడైనా దూరంగా పెట్టేసేయండి. దూరంగా పెట్టేసేసి పడుకోవడం వల్ల మనకి అన్డిస్టర్బ్డ్ స్లీప్ అన్నది దొరుకుతుంది. ఎవరికైతే 8 గంటల నిరంతరాయంగా నిద్ర ఉంటుందో వారికి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అన్నవి దరి చేరవు. ఒకవేళ దరి చేరినా త్వరగా నయం అవుతాయి. సో దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగాలి, 1 గ్లాసుడు. సో ఈ గోరువెచ్చని నీళ్ళు కొంతమంది డీటాక్స్ డ్రింక్స్ లాగా కూడా వాడతారనమాట. డీటాక్స్ డ్రింక్స్ అంటే కొద్దిగా తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకొని కూడా తాగుతారు. కొంతమంది యాసిడిటీ ఉన్న వాళ్ళకి ఈ నిమ్మరసం ఏం చేస్తుందంటే వాళ్ళకి యాసిడ్ రిఫ్లెక్సెస్ని క్రియేట్ చేస్తుంది.
సో, ఈ యాసిడ్ రిఫ్లెక్సెస్ క్రియేట్ అయినప్పుడు వాళ్ళకి కడుపులో మంట పుడుతుందనమాట. సో, అందుకు ఇలా ఎవరికైనా నిమ్మకాయ, తేనె ఇలాంటివి పడవు మాకు అన్న వాళ్ళు జస్ట్ ప్లెయిన్‌గా గోరువెచ్చని నీళ్లు తాగేసేయండి. నెక్స్ట్ ద థర్డ్ పాయింట్ ఈస్ సిట్ ఇన్ మలాసన ఫర్ 5-10 మినిట్స్. మనము మన స్టమక్‌ని ఎంప్టీ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో, వీ హ్యావ్ టు టేక్ ద న్యాచురల్ కాల్స్. సో, గో టేక్ యువర్ న్యాచురల్ కాల్స్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కమ్ ఆన్ గెట్ యువర్ యోగా మ్యాట్, 1 వాటర్ బాటిల్ అండ్ స్టార్ట్ అలాంగ్ విత్ మీ. సో, ఎవరికైతే మార్నింగ్ చేసుకోవడానికి వీలు పడదో వారికి ఏ టైంలో వీలవుతే ఆ టైంలో చేసుకోండి. సో, దీస్ ఆర్ ఆల్ ద 4 పాయింట్స్ దట్ ఐ డిస్కస్ ఎవ్రీ డే ఇన్ మై చెక్ లిస్ట్. సో, ఈ చెక్ లిస్ట్ అన్నది అట్లీస్ట్ కొద్దిగా మార్పులు చేసుకున్నా కూడా, ఈ 4 పాయింట్స్ ప్రాంప్ట్‌గా కరెక్ట్‌గా చేసుకున్నా కూడా మీరు 1 మంత్, ఇవాళ నేను నా 22nd డే కదా, 21 డేస్ ఫాలో అయ్యి చూడండి. మీరు ఎంత చేంజ్ గమనిస్తారో మీరే నోటీస్ చేస్తారు. సో, ఇవాళ నేను వేసుకున్న ఈ బ్లాక్ టీ షర్ట్ అండ్ బ్లూ పైజామా ఏదైతే ఉందో, నేను నా ప్రీవియస్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియోస్‌లో ఆల్రెడీ వేసుకొనున్నాను. బట్ ఆ రోజు వేసుకున్నప్పటికీ, నేను ఇప్పుడు వేసుకున్నప్పటికీ దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా డిఫరెన్స్ ఉంది. నేనే ఆ డిఫరెన్స్ నోటీస్ చేయగలుగుతున్నాను. సో, ఇన్ కేస్ ఎవరైనా ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ లుక్ అట్ మై ప్రీవియస్ వీడియోస్, అసలు ఎందుకు చేయాలి యోగా, ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నారు అని మీకు డౌట్ వస్తే ఒక్కసారి మీరు చూసారంటే మీకే ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో, అప్పుడు వద్దన్నా మీరే స్టార్ట్ చేస్తారు. సో, ఇంకా మన బాడీ పైన మనము చేసేటువంటి ఈ యోగా కానీ, ఈ ఎక్సర్సైజెస్ కానీ, ఈ వార్మప్స్ కానీ అసలు ఎలా పనిచేస్తాయి, వాటి పనితీరు ఎలా ఉంటుంది మన బాడీ పైన అంటే, ఇప్పుడు మనము నార్మల్‌గా ఎలాంటి యోగా ఆసనాస్, ఎలాంటి వర్కౌట్స్ చేయకముందు డే 1 అనుకోండి. డే 1 మనకి కొద్దిగా గ్లూట్ మజిల్స్, కొద్దిగా పొట్ట, కొద్దిగా థైస్, కొద్దిగా హ్యాండ్స్ ఇలా ఉంటాయి కదా ఎక్స్ట్రా బల్క్‌గా. సో, ఆ సేమ్ పోస్చర్ అన్నది కంటిన్యూ అవుతుంది ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. బికాజ్ వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు అవర్ బాడీ. మన బాడీకి కొద్దిగా టైం ఇవ్వాలి. కానీ ఆ తగ్గడం అనేది ఎలా తగ్గుతుందంటే, స్పాట్ రిడక్షన్ అన్నది తగ్గదు. స్పాట్ రిడక్షన్ అన్నది జరగదు. కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు పొట్ట ఒక్కటే ఉంది, సో నాకు ఈ పొట్ట ఒక్కటి తగ్గితే చాలు అని అనుకుంటారు. అలా జరగదు. అది అపోహ. మన బాడీ ఇప్పుడు ఇవాళ డే 1 ఎలాంటి కండిషన్‌లో ఉందో, అలాంటి కండిషన్‌లోనే గ్రాడ్యువల్‌గా తగ్గుతాము. అంతేకానీ పొట్ట ఒక్కటి ఎక్కువ ఉంది కదా అని చెప్పి పొట్ట దగ్గర మాత్రమే ఎక్కువ తగ్గడం అన్నది జరగదు. ఇప్పుడు నాకు మీరు గమనిస్తే నా డే 1కి ఇప్పటికి నేను ఓవరాల్‌గా తగ్గాను. అంతేకానీ పొట్ట దగ్గర మాత్రం తగ్గలేదు. బికాజ్ ఐ హ్యావ్ డయాస్టిసిస్ రెక్టై. నా స్టమక్ వాల్స్ అన్నవి సెపరేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఐ స్టిల్ హ్యావ్ దట్ ఎన్‌లార్జ్డ్ టమ్మీ. సో, నాకు ఆ టమ్మీ అన్నది రిడక్షన్ అంత ఈజీగా జరగదు. నేను ఓవర్‌గా ఓన్లీ పొట్ట రిలేటెడ్ స్ట్రెచెస్ చేయడానికి కూడా నేను సాహసించను. ఎందుకంటే ఐ హ్యాడ్ 2 ఆఫ్ మై సిజరీన్స్. నాకు 2 సి సెక్షన్స్ అయ్యాయి. సో, ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో, కొద్దో గొప్పో టమ్మీ ఉన్నా మై అల్టిమేట్ గోల్ ఈజ్ టు బికమ్ హెల్తీ. మై అల్టిమేట్ టార్గెట్ ఈజ్ టు లీడ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. నేను లైఫ్ స్టైల్‌ని హెల్తీగా మార్చుకోవాలనుకుంటున్నాను. అసలు ఫిట్‌నెస్ అంటే ఏంటి? ఫిట్‌నెస్ అంటే సన్నగా అవ్వడమా? మనము ఎల్ సైజ్ నుండి, ఎం సైజ్ నుండి స్మాల్ సైజ్‌కి రావడమా? నో. ఫిట్‌నెస్ మీనింగ్ అది కాదు. ఫిట్‌నెస్ అంటే హెల్తీగా ఉండడము. మనము బక్కపల్చగా అవ్వడం కాదు ఫిట్‌నెస్ అంటే. హౌ ఫిట్ వి ఆర్ అంటే హౌ హెల్తీ వి ఆర్ అని అర్థము. సో, అదనమాట. సో, ఇంకా పొట్ట అలాగే ఉంది అంటే, ఆబ్వియస్‌లీ పొట్ట అలాగే ఉంటుంది. ఎందుకంటే గ్రాడ్యువల్‌గా డే బై డే చేసుకుంటూ వెళ్ళడం వల్ల మన బాడీ గ్రాడ్యువల్‌గా తగ్గుతుంది. అంతేకానీ పొట్ట దగ్గర మాత్రమే నాకు ఇదంతా తగ్గిపోవాలంటే అలా తగ్గదు. స్లోగా చేస్తూ ఉంటే పొట్ట దగ్గర కూడా మనము ఆ డిఫరెన్స్ అనేది చూస్తాం. ఇంచ్ లాస్ అన్నది కంపల్సరీ వస్తుంది. సో, దట్ ఈజ్ అబౌట్ ద బాడీ డిఫరెన్స్ ఆఫ్టర్ యోగా అండ్ బిఫోర్ యోగా అనమాట. ఇంకోటేమంటే నిన్న నేను 21st డే రోజు డీటాక్స్ డ్రింక్ షార్ట్ అప్లోడ్ చేశాను. నేను ఇవాళ వీలైతే వీడియోలో కూడా అటాచ్ చేస్తాను ఆ క్లిప్, డీటాక్స్ డ్రింక్ క్లిప్. అసలు నన్ను కొంతమంది అడిగారనమాట.
ఆ డీటాక్స్ డ్రింక్ అసలెలా తాగుతున్నారండి? మీకు ఎలాంటి చేదుగా డిఫరెన్స్ ఏమి అనిపించదా అని అడిగారు. యాక్చువల్‌గా డీటాక్స్ డ్రింక్ డే 1 నేను యాడ్ చేసుకున్నప్పుడు నేను కళ్ళు మూసేసుకొని గుట్ట తాగేసాననమాట. తర్వాత డే 2 రోజు నాకు ఏమనిపించిందంటే, మనము కళ్ళు మూసేసుకొని ఇలా ఆస్వాదించకుండా ఎలాంటి ఆహారం మనం తీసుకున్నా కూడా మనకి మన బాడీ డైజెస్టివ్ జ్యూసెస్ అన్నది క్రియేట్ చెయ్యదు. మనము ఎప్పుడైతే నోట్లో అది చప్పరించుకుంటూ మనం ఆస్వాదిస్తూ తినడము, తాగడం వల్ల మనకి ఆ లాలాజలం అన్నది ఆ లాలాజలం వల్లే మనకి డైజెషన్ అనేది బాగా జరుగుతుందనమాట. సో, దే ఆర్ కాల్డ్ డైజెస్టివ్ జ్యూసెస్. సో, ఆ జ్యూసెస్ జనరేట్ అవ్వవు. మనము ఇంట్రెస్ట్ లేకుండా, ఆస్వాదించకుండా అలాగే గుటగుట మింగేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో, డే 2 నేనది రియలైజ్ అయ్యాను. డే 3 నుండి నేను దాన్ని ఇష్టంగా ఇది నా హెల్త్‌కి చాలా మంచిది అన్న పాజిటివ్ నోట్‌లో నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో, ఎప్పుడైతే నేను అలా తీసుకోవడం స్టార్ట్ చేశానో, ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్. నేను ఇప్పుడు దాన్ని ఎంత లవ్ చేస్తానంటే, ఎంత ఇష్టపడతానంటే, ఒక్కొక్క రోజు ఓపిక లేని రోజు నాకు అయ్యో! ఇవాళ తాగలేకపోయానే అని ఎంత ఫీల్ అవుతానంటే, సో, థాట్స్ వేర్ ఐ హావ్ రీచ్డ్ అనమాట. సో, అంతవరకు రీచ్ అయ్యాను నేను. ఇష్టం లేకుండా తీసుకోవడప్పటి నుండి ఎంతో ఇష్టంగా తీసుకునేటువంటి రోజుకొచ్చాను నేను. ఇంకా మా హస్బెండ్ కూడా ఎప్పుడైనా స్టార్టింగ్‌లో ఏం జ్యూస్ ఇది ఇలా ఉంది అలా అనేవారు. ఇప్పుడు జ్యూస్ చేయకపోతే "జ్యూస్ చేయలేదా బుజ్జి? జ్యూస్ ఎక్కడ? చేస్తావా? వెయిట్ చేద్దునా?" అలా అంటారనమాట. ఆఫీస్‌కి టైం అవుతున్నా కూడా నేను ఇన్‌కేస్ జ్యూస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వెయిట్ చేసి మరి ఆయన జ్యూస్ తాగేసే వెళ్తారు. సో, హీ ఆల్సో స్టార్టెడ్ లవింగ్ ఇట్ అనమాట. బికాస్ హీ ఆల్సో సా ద డిఫరెన్సెస్. మన లివర్, మన స్టమక్ ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుందంటే, మొత్తం అంతా క్లియర్ అయిపోయిన టాక్సిన్స్ అన్నీ బయటికెళ్ళిపోయిన ఫీలింగ్ మన బ్రెయిన్‌కి ఆ సిగ్నల్ అనేది వెళ్తుందనమాట. సో, దట్స్ వై వి స్టార్ట్ లవింగ్ ఇట్. అలా ఇంకొకటేంటంటే, ఏదైనా సరే మనకి స్టార్టింగ్‌లోనే నచ్చదు. మనము అదే పని చెయ్యంగా ఒకరోజు మనకు అది ఇష్టమవుతుంది. ఇవాళ నేను డే 1 నా ఈ యోగా ఎక్సర్‌సైజెస్, ఈ వార్మప్స్ ఇవన్నీ చేయడానికి నాకు నిజంగా చెప్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేకుండే. నేను చేసుకుంటాను. బట్ రికార్డ్ చేయడము, ఇలా సోషల్ మీడియాకి రావడము, ఒక ఛానల్, ఒక మాధ్యమం ద్వారా నలుగురికి నేను చెప్పాలి అని అనుకోవడము ఎందుకో కొంచెము సంశయించాననమాట. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఇవాళ నన్ను ఎవరు స్టాప్ చేయన్నా కూడా ఐయామ్ నాట్ రెడీ టు క్విట్ ఇట్. అలా అనమాట. మన బ్రెయిన్ ఏదైనా ఒక యాక్టివిటీ 21 డేస్ రెగ్యులర్‌గా చేయడం వల్ల మనకి ఆ హ్యాబిట్ బిల్డింగ్ అన్నది, కన్సిస్టెన్సీ అన్నది డెవలప్ అవుతుంది ఆటోమేటిక్‌గా. సో, 22nd డే ఆన్వర్డ్స్ వి స్టార్ట్ ఆటోమేటికల్లీ డూయింగ్ ఇట్ అనమాట. సో, 22nd డే నుండి మనం ఏం చేస్తామంటే, మన బ్రెయిన్ ఆటోమేటిక్‌గా ఆ వర్క్ దగ్గరికే వెళ్ళిపోతుంది వద్దన్నా కూడా. సో, దట్స్ వాట్. అందుకు డిటాక్స్ డ్రింక్స్ అలా స్టార్ట్ చేసుకొని అలా కంటిన్యూ చేయాలనమాట. ఇంకా ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక సామెత కూడా చెప్తారు కదా! మనము కష్టంగా కాదు, ఇష్టంగా చేయాలి ఏ పనైనా అని చెప్పి. ఇంకొకటేమంటే, ఇప్పుడు మా పెద్ద పాపకి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు, అమ్మవారొచ్చినప్పుడు తను యాక్చువల్‌గా ఇంటెస్టైన్స్ అంటే లోపల పేగులకి కూడా అమ్మవారు పోస్తుంది అని అంటారు కదా! సో, తను ఫుడ్ సరిగ్గా తీసుకునేది కాదనమాట. సో, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా వైరస్ ఏమైనా లోపల స్టమక్‌లో ఇంకా ఏమైనా ఉంటుందేమో అన్న భయంతో వేప మందు నూరి పెడతాం కదా మనము. ఇట్ యాక్ట్స్ యాస్ ఎ యాంటీబయోటిక్ లాగా. సో, మనకు లోపల ఎలాంటి మెడిసిన్స్ అప్లై చేయలేము కదా పేగులకి. సో, ఈ వేపాకుని తీసుకొచ్చి నూరి కొద్దిగా చిటికెడు పసుపు వేసి మింగించాలని ట్రై చేసేవాళ్ళమనమాట. మింగించాలని ట్రై చేసినా కూడా షీ విల్ నాట్ బి రెడీ టు. షీ వాస్ నాట్ అట్ ఆల్ విల్లింగ్ టు అనమాట. తనకసలు ఇష్టపడేదే కాదు తను మింగడానికి. మేమేం చేసేవాళ్ళమంటే, మేము వేసుకొని చూయించి, చూడు అసలు మాకేమీ అవ్వలేదు. వీఆర్ కంప్లీట్‌లీ ఫైన్. సో, నీకు కూడా ఇది చాలా మంచిది. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో కంపల్సరీ వేసుకోవాలి ఇదేదని చెప్పి తనకి ఎలాగోలా కొద్దో గొప్పో యాంటీబయోటిక్ వేప మందు, అమ్మవారి మందు ఎళ్ళేలాగా చూసామనమాట. సో, తను డే 1 ఇష్టపడలేదు. స్లోగా షీ ఆల్సో స్టార్టెడ్ లైకింగ్ ఇట్ బై ద ఎండ్ ఆఫ్ ద
ప్రొసీజర్ అనమాట. సో, అలా అందుకే కదా అంటారు తినగా తినగా వేము తియ్యగా ఉంటుంది. సో, వేపాకు కూడా మనము తినంగా చేదు తెలీదు మన బ్రెయిన్‌కి. తియ్యంగానే అనిపిస్తుంది. కాకపోతే డే 1 మనకి ఎలాగో ఆ పెయిన్ అన్నది తీసుకోవాలి తప్పదు. దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లమ్ చెప్పండి? ఇంకొకటేమంటే కష్టం లేకుండా ఏదుంటుంది చెప్పండి? ఏదైనా సరే కష్టపడితేనే వస్తుంది. కష్టం లేకుండా సుఖంగా వచ్చినది ఎక్కువ కాలం నిలవదు కూడా. నడమంత్రపు సిరి అని అంటారు కదా! నడమంత్రపు సిరి వస్తే ఎలా వచ్చిందో అలాగే వెళ్తుందనమాట. ఏదైనా కష్టంతో వచ్చినదైతే మన దగ్గర 10 కాలాల పాటు నిలుస్తుంది. అందుకే మనము కష్టపడాలి. శరీరాన్ని కష్టపెట్టాలి. సో, అప్పుడే మనకి ఆరోగ్యము వద్దన్నా కూడా మనకు మన అరచేతిలోకొచ్చి వాలుతుందనమాట. సో, కష్టం అంటే నాకు చిన్నప్పటిది ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మేబీ ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా రేపటి రోజున ఈ వీడియో నా పిల్లలు చూసుకుంటే కూడా దే షుడ్ ఫీల్ ప్రౌడ్ అనమాట. లైక్ వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఇంకా బాధ్యతగా ఫీల్ అవ్వాలి. సో, అందుకోసం నేను షేర్ చేసుకుంటున్నాను. చిన్నప్పుడు మాకు గేదెలు ఉండేవన్నమాట. నాకు ఒకరోజు ఫీవర్ వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు గేదెలు ఉన్న వాళ్ళకి ఇంట్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, మీకు జ్వరం వచ్చినా, మీరు బెడ్ రిడెన్ అయినా, ఇంకా మీరు ఎంతో లేవలేని పరిస్థితి అయితే తప్పితే మీరు చేయాల్సిన పనులు ఆగవనమాట. మీరు కంపల్సరీ చేయాల్సిందే అన్నట్టు ఉంటుందన్నమాట. సో, గేదెలున్నప్పుడు అందుకే చాలామంది గేదెలున్న వాళ్ళు చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు. అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సో, చిన్నప్పుడు అలా నాకు ఒకరోజు ఫీవర్ వచ్చిందనమాట. మేము ఇంటింటికి వెళ్ళి పాలిచ్చేసి వచ్చేవారము. అలా మా అమ్మ పాలు రెడీ చేసి పెట్టిందనమాట కొంతమందికి ఇవ్వడానికి. నాకు ముందు రోజు హై ఫీవర్ వచ్చింది. హై ఫీవర్ వచ్చినప్పుడు క్రాన్‌లో పెడతారు కదా! సో, అది నా చేతికి ఇంకా అలాగే ఉండిందనమాట. నెక్స్ట్ డే ఐ అగైన్ హాడ్ టు గో ఫర్ సెలైన్. సో, నెక్స్ట్ డే ఇంకా సెలైన్ పెట్టించుకోవాలి కాబట్టి ఇంకొక ఎక్స్‌ట్రా బాటిల్. సో, నా చేతికి ఆ క్యాన్‌లో అలాగే ఉండిపోయిందనమాట. బట్ నేను ఎర్లీ మార్నింగ్ 5:30, 5 అలా ఆ టైంలో తీసుకొని వెళ్తున్నాను. మనకి చేతికి క్యాన్‌లో అలాగే ఉన్నప్పుడు సైకిల్ హ్యాండిల్ బోత్ ద హ్యాండ్స్ పట్టుకోలేం కదా! ఓన్లీ సింగిల్ హ్యాండ్‌తో పట్టుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్‌కి ఉంది క్యాన్‌లో. లెఫ్ట్ హ్యాండ్‌తో జస్ట్ అలా బ్యాలెన్సింగ్‌గా పట్టుకున్నాను. బట్ ఫుల్ ప్రెషర్ పెట్టలేదనమాట. ఒక రాయి అక్కడంతా చీకటిగా ఉంటుందనమాట. ఎక్కడో దూరంగా ఒక్కటే ఒక లైట్ ఉంటుంది అంతే ట్యూబ్ లైట్. ఇంకా కంప్లీట్ చీకటి ఉంటుందనమాట. ఇప్పుడు తలుచుకుంటేనే భయమేస్తుంది. అప్పట్లో అలా మొండి ధైర్యంగా వెళ్ళిపోయేవాళ్ళము. ఇప్పుడైతే నేనే వెళ్ళను. ఇంక నా పిల్లలనైతే అసలు పంపించే సమస్య లేదు. అప్పట్లో భయం అన్నది అంత లేదనమాట. ఇప్పుడున్నంత భయాలు అప్పట్లో లేకుండే. దిస్ వాజ్ ఇన్ 2001 ఆ టైంలో అనుకుంటాను. సో, అలా వెళ్తూ ఉన్నప్పుడు చీకటి కదా! ఒక రాయి మీద సైకిల్ ఎక్కించాననమాట చూసుకోక. సైకిల్ ఎక్కించినప్పుడు బ్యాలెన్స్ తప్పి నేను పడిపోయాను. పడిపోయినప్పుడు నాకు ఆ చేతికున్న నీడిల్ నా చేతికి గుచ్చుకుంటుందన్న టెన్షన్ కంటే, భయం కంటే పాలు ఎక్కడ ఒలికిపోతాయో అన్న భయం ఎక్కువ ఉండిందనమాట. అంటే మనము వాళ్ళకి ఆ పాలు టైంకి అందించాలి కదా! ఆ పాలు ఒలికిపోయాయంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అప్పటికే చాలా దూరం ట్రావెల్ చేశాను. మళ్ళీ ఇంటికి వెళ్తే అక్కడ పాలు ఉంటాయో లేదో తెలీదు. బికాజ్ వి డిస్పర్స్ కదా! అందరికీ ఎవరి వారికి సెగ్రిగేట్ చేసి పంచేస్తాం కదా! సో, ఇంటికెళ్తే మళ్ళీ పాలు ఉంటాయో లేదో తెలీదు. మళ్ళీ ఒకవేళ పాలు ఉన్నా మళ్ళీ రావాలి. ఇన్ని భయాల మధ్యలో నేను అతి కష్టం మీద నేను ఎనర్జీని పుంజుకొని లేచి ఆ పాలు ఒక్క చుక్క కూడా ఒలికిపోకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి చేర్చాననమాట. సో, అది ఆ కష్టము ఆ రోజు పోతే పోతాయిలే పాలు నాకు క్యాన్‌ల గుచ్చుకోకుండా చూసుకోవడం ఇంపార్టెంట్ కదా! అలా రాలేదు నా మైండ్‌కి. అంటే బాధ్యత అనమాట. నేను ఇంటికెళ్తే కేర్‌లెస్‌గా పాలు ఒలకబోసుకొని మా మదర్ ఎంత టెన్షన్ ఎంత స్ట్రెస్ తీసుకుంటారు. ఆ ఇంటి వారెంత స్ట్రెస్ తీసుకుంటారు. సో, ఇలా పక్కవారికి స్ట్రెస్ ఇవ్వకుండా, మనం సంతోషంగా ఉంటూ, పక్క వాళ్ళని సంతోషంగా ఉంచడమే మన జీవనము యొక్క ముఖ్య ప్రాధాన్యత అనమాట. సో, ఇలా చాలా మంది జీవితాల్లో కోవిడ్ చాలా అస్తవ్యస్తం చేసేసింది కదండీ! మళ్ళీ వస్తుందంట పాండమిక్, ఎపిడమిక్.
సో, జాగ్రత్తగా ఉండండి. రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయని వింటున్నాను. ఎంతవరకు పాసిబుల్ అయితే అంత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఐ లాస్ట్ సమ్ ఆఫ్ మై క్లోజ్డ్ అండ్ నియర్ పీపుల్. సో, ఆ లాస్ అన్నది ఎలా ఉంటుందో మనము అసలు ఎవరము భర్తీ చేయలేము. సో, ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా ఈ డిటాక్స్ డ్రింక్స్ సో, అలా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తూ ఇష్టంగా మార్చుకొని అలవాటు చేసుకోవడము చాలా హెల్తీ అనమాట. సో, ఇంకా నేను ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్న ఈ స్పెసిఫిక్ వర్కౌట్స్ ఓన్లీ పొట్ట రిలేటెడ్ అనమాట. అంటే పొట్టకి స్పెసిఫిక్‌గా పొట్ట దగ్గర మాత్రమే తగ్గుతాయనమాట. అక్కడ స్టమక్ చాలా వరకు ఫ్యాట్ రెడ్యూస్ అయినా కూడా ఆ లూజ్ అన్నది పొట్ట దగ్గర అలాగే ఉండిపోతుంది. బికాజ్ మన బాడీలో మిగతా పార్ట్స్ అన్నిటి దగ్గర మనము అతి త్వరగా డిఫరెన్స్ చూస్తాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బెల్లీ ఫ్యాట్ కానీ, ఆ లూజ్ బెల్లీ కానీ, ఆ టమ్మీ అన్నది అంత త్వరగా తగ్గదు. అది అన్నిటికంటే లాస్ట్ పార్ట్ టు రెడ్యూస్ ఈజ్ అవర్ టమ్మీ అండ్ బెల్లీ. ఇవే అనమాట. టమ్మీ అండ్ ఈ బెల్లీ పార్ట్ మాత్రము లాస్ట్ వరకు ఉంటుంది. లాస్ట్‌లో తగ్గుతుంది. సో, అందుకోసమే మనము ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. డేలో మనము కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ తీసుకుంటే మనకు ఏమవుతుందంటే మనము వద్దన్నా కూడా మన బాడీలో మెటబాలిజం అన్నది ఇంప్రూవ్ అవుతుందనమాట. ఇప్పుడు ప్రోటీన్ తీసుకుంటూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నారనుకోండి. అలాంటి వారికి ఓన్లీ వర్కౌట్స్ చేసేటప్పుడు, ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రమే కాదు, వాళ్ళు రెస్ట్ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ బాడీ వర్క్ చేస్తూనే ఉంటుందనమాట. ఫ్యాట్ లాస్ పైన, వెయిట్ లాస్ పైన. అందుకోసమే మనము తగిన మోతాదులో ప్రోటీన్ తీసుకోవడము, తగిన వ్యాయామాలు, శారీరక శ్రమని ఇంక్లూడ్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అనమాట. గంటల తరబడి ల్యాప్‌టాప్స్ ముందర కూర్చొని వర్క్స్ చేసేవారు అతి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు చాలా వరకు ఒబెసిటీ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. అండ్ వన్ ఇంపార్టెంట్ అండ్ వన్ మేజర్ హెల్త్ రిస్క్ ఈజ్ హార్ట్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ అటాక్స్. సో, ఎవరైతే గంటల తరబడి ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా కూర్చొని ల్యాప్‌టాప్స్ ముందర వర్క్ చేసేవారికి చాలా హెల్త్ రిస్క్స్ వచ్చాయి ఈ మధ్య కాలంలో. ఒకటి ప్రధానమైనది ఏంటంటే హార్ట్ అటాక్ అనమాట. సో, హార్ట్ స్ట్రోక్‌తో అంతా బానే ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్ కి హార్ట్ స్ట్రోక్ అని చెప్పి కాలం చేశారు అని వింటున్నాము. సో, ఇవన్నీ ఎందుకంటే మనకు బ్లడ్ సప్లై అన్నది బ్రెయిన్‌కి సరిగా అందట్లేదు. హార్ట్ పంపింగ్ అన్నది సరిగా చెయ్యట్లేదు. హార్ట్ ఎక్కువ పంపింగ్ బాగా మన బ్రెయిన్‌కి, బాడీ పార్ట్స్‌కి అంతా బ్లడ్ సప్లై చేయాలి అనంటే మన బాడీని మనము యాక్టివ్‌గా ఉంచుకోవాలి. సో, ఈ యాక్టివ్‌గా ఉంచుకునే భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూస్ చేసుకోండి. ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు వెళ్ళండి. కొంతమందికి వాకింగ్ ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఏరోబిక్స్ చేసుకుంటారు. కొంతమంది జుంబా చేసుకుంటారు. కొంతమంది స్ట్రిక్ట్‌గా యోగా చేస్తారు. కొంతమంది సూర్య నమస్కారాలు చేస్తారు. కొంతమంది వార్మప్స్ మాత్రం చేసుకుంటారు. ఏదైనా చేసుకోండి. ఫిజికల్ యాక్టివిటీ అన్నది చేయండి. ఇంకా మెడిటేషన్, ధ్యానం అన్నది చేసుకోవడం వల్ల మనకి స్ట్రెస్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. స్ట్రెస్ అంటే ఏమీ లేదు, ఆందోళన. చిన్న చిన్న విషయాలకి కంగారు పడిపోవడము, భయాందోళనల వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నిద్ర సరిగా పట్టదు. సో, మనం ఆ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే కళ్ళు మూసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఒక్క 15-20 మినిట్స్ అలా ధ్యానం చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మన హార్ట్‌కి, మన బ్రెయిన్‌కి కరెక్ట్ లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ అందుతుందనమాట. ఆక్సిజన్ ఇంటేక్ సరిగా లేకపోయినా కూడా కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిపోయి మన బాడీకి మనకు తెలియకుండానే వాతం చేస్తుందనమాట. సో, చాలా రకాలైనటువంటి ఇన్‌ఫ్లమేషన్స్ ఇవన్నీ కూడా, చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ యోగా చేసి తగ్గించుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు, హాస్పిటల్స్‌కి వెళ్ళకుండానే. నాకు లాస్ట్ దసరా టైంలో విపరీతంగా కాలు నొప్పి వచ్చేసింది. అంటే పిల్లలు ఆడుకుంటూ ఏవో టాయ్స్ ఏవో వేసినట్టున్నారు. నేను బై మిస్టేక్ చూసుకోక దానిపైన నడిచినట్టున్నాను. చిన్నది ఏదో అంటే మనకి
హర్టింగ్ అన్నది తెలియనంత చిన్నదనమాట ఏదో. బట్ అది పడడము కరెక్ట్‌గా నరంకి తగిలినట్టుంది. సో, నాకు ఒక 10, 15 డేస్ చాలా అంటే చాలా పెయిన్ అనిపించిందనమాట. ఒక్కొక్క రోజు అసలు నడవలేకపోయేదాన్ని కూడా. బట్ నేను హాస్పిటల్‌కెళ్ళలేదు. ఎందుకంటే హాస్పిటల్‌కెళ్తే ఆహ్, ఇంకా ఏమేమి కాంప్లికేషన్స్ వినాల్సొస్తదో లెట్స్ గివ్ ఇట్ ఎ టైమ్, కొంచెం టైమ్ ఇద్దాము. దానంతట అదే తగ్గుతుందేమో చూద్దాము అని నేను ఆహ్, దానికి స్పెసిఫిక్‌గా కొన్ని యోగా ఆసనాస్, అక్కడ కొంచెము ఆహ్, హాట్ వాటర్ పెట్టి కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవడము. ఇలా జస్ట్ ఇంట్లో చేసుకున్నటువంటి సాధనాల ద్వారా మాత్రమే నాకు తగ్గిపోయిందనమాట. సో, నేనసలు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అందుకే చెప్తున్నాను. చాలా రకాల హెల్త్ ఇష్యూస్, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, కొంతమందికి హెడ్‌ఏక్ ఉంటుంది. చాలా రోజుల నుంచి హెడ్‌ఏక్ అని సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ధ్యానం చేసుకోవడము, కొన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవడం వల్ల హెడ్‌ఏక్ కూడా తగ్గుతుందనమాట. ఆహ్, ఇం అంత పవర్ ఉంది మన యోగాకి. యోగా డస్ మెనీ వండర్స్ ఇన్ ఎనీవన్స్ లైఫ్. సో, ప్రతి ఒక్కరూ యోగా వర్కౌట్స్ మీ బాడీలో ఆహ్, లీనమైపోయి ఉండాలనమాట. సో, అది మనము ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లాగా చేర్చుకోవాలి. సో, చెప్తారు కదా! ఈట్ ఎ ఫ్రాగ్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పి, మార్నింగే కప్పను తినమని చెప్తారు. అంటే కప్పను తినమని కాదు, డిఫికల్ట్ టాస్క్ అని మన బ్రెయిన్‌కి ఏదైతే అనిపిస్తుందో, దాన్ని ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ చేసేసుకోవడం వల్ల మన బాడీకి, మన బ్రెయిన్‌కి ఫ్రీ అయిన రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుందనమాట. సో, అలా నేను ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ ఇక్కడ మలాసన దగ్గరికొచ్చాను. ఆహ్, మలాసన చేసుకోవడం వల్ల మనకి థై మజిల్స్, పొట్ట దగ్గర ఇంకా కంప్లీట్ బ్యాలెన్స్ పోస్చర్ అనమాట ఇది. ఆహ్, దీన్ని అధోముఖ శ్వానాసన అని కూడా అంటారు. సో, మలాసన అటు కొంతమంది దీన్ని పర్వతాసన అని కూడా అంటారు. సో, ఇలా కన్వర్షన్ వల్ల మనకి బోవెల్ మూవ్‌మెంట్స్ దగ్గర, పేగుల దగ్గర ఉన్న బ్లోటింగ్, గ్యాస్ ట్రబుల్ ఇదంతా తగ్గుతుందనమాట. ఇంకా మనము ఇలా హెడ్ డౌన్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది హెడ్ టు టో బాగా సరఫరా అవుతుందనమాట. సో, మనము రక్తము మన తల దగ్గర నుండి కాలి బ్రొటన వేళ్ళ వరకు నిరంతరాయంగా రక్త సరఫరా అన్నది జరుగుతూనే ఉండాలి. సో, అది మందగించేలా చేయకూడదనమాట. ఎప్పుడైతే మనము సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఫాలో అవుతామో, కదలకుండా ఒకటే చోట కూర్చుండిపోతామో, అలాంటి వారికి ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ అన్నవి క్రియేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ 22nd డే దగ్గరకొచ్చి స్టార్ట్ చేయొద్దండి దయచేసి. గ్రాడ్యువల్‌గా డే 1 నుండి స్టార్ట్ చేసి కొద్దిగా బాడీకి ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకున్న తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో మీరు ఆసనాస్ ఫ్లెక్సిబుల్‌గా చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నమాట. ఇంకా ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేనిక్కడికి ఎందుకొచ్చాను, నేను ఇవి ఎందుకు చేస్తున్నాను, ఎందుకు ఇలా అవేర్‌నెస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను అన్న క్వెషన్స్ ఉంటే, ఇఫ్ యూ ఆర్ క్యూరియస్ టు నో ద ఆన్సర్స్ ఫర్ ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ క్వెషన్స్, ప్లీజ్ విజిట్ మై ప్రీవియస్ వీడియోస్. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒక్కసారి, మీకు ఈ క్వెషన్స్‌కి అన్నిటికి ఆన్సర్ దొరుకుతుంది. ఇంకా ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్, మా మదర్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు మా సిట్యుయేషన్ ఏంటి, మేము ఎలా ఓవర్‌కమ్ అయ్యాము, బయాప్సీ ఎలా చేయించాము, ఎంత ఎన్ని స్టేజెస్ వరకు కీమోథెరపీస్ ఇప్పించాము, హౌ షీ బికేమ్ మోర్ అండ్ మోర్ స్ట్రాంగర్ యాజ్ ఏ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్. నిజంగా చెప్తున్నానండి, మా మదర్ అట్ ద ఏజ్ ఆఫ్ 58 షీ ఫాట్ లైక్ ఏ లయనెస్ అనమాట. షీ ఫాట్ లైక్ ఎనీథింగ్, సీరియస్లీ. తను అంత స్ట్రాంగ్‌గా ఉంటూ, తనకి తను సముదాయించుకుంటూ, మమ్మల్ని సముదాయిస్తూ షీ బికేమ్ వెరీ స్ట్రాంగ్. బట్ ఒక్కసారి మనకి ఏదైనా హెల్త్ కాంప్లికేషన్ అన్నది వస్తే పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఓటుకుండే అని. సో, అలా అనమాట. అంటే ఐయామ్ నాట్ సేయింగ్ ఇన్ అదర్ వే. ఇప్పుడు ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లమ్ అన్నది వచ్చిందనుకోండి, దానికి తగినటువంటి చిన్న చితక హెల్త్ కాంప్లికేషన్స్ అన్నది మనకి లైఫ్ లాంగ్ అన్నది ఉంటాయన్నమాట. సో, అందుకే చెప్తున్నాను, ఆరోగ్యమే మహాభాగ్యము, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నేను డైలీ చెప్తున్నాను, ఏదైనా వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవచ్చని అనుకోవడం కంటే, రాకముందు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలన్నవి చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో, అలా మా మదర్ చాలా స్ట్రాంగ్‌గా ఫైట్ చేశారనమాట. ఇంకొకటేమంటే ఇప్పుడు అలా ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దానికి తగ్గటువంటి కాంప్లికేషన్స్ అన్నవి ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఇవాళ మీరు ధైర్యంగా ఉన్నారు కదా! ఇంకా మొత్తం కంప్లీట్‌లీ క్యూర్ కదా అనంటే ఆహ్, డాక్టర్స్ చెప్పిన వరకు వి ఆర్ కంప్లీట్‌లీ ఆల్ రైట్ నౌ. బట్ చిన్న చితక హెల్త్ కాంప్లికేషన్స్ అన్నవి వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా కదా! సో, వయసు పెరిగే కొద్దీ మనకి రిజనరేటివ్ సెల్స్ తగ్గిపోతాయి. మనకి బ్లడ్ జనరేషన్ తగ్గిపోతుంది. కాల్షియం తగ్గిపోతుంది. ఆహ్, సో, మనము ఇప్పుడు నలుగురం పిల్లలమన్నప్పుడు ఆహ్, నలుగురు పిల్లలకి పాలు పట్టించినప్పుడు చాలా కాల్షియం ఎళ్ళిపోయి ఉంటుంది. ఎముకలు వీక్ అయిపోయి ఉంటాయి. ఆహ్, సో, ఇలా కొన్ని రకాలైనటువంటి ఇష్యూస్ అన్నవి తను ఫేస్ చేస్తూ ఉంటారు డైలీ బేసిస్. ఏదో ఒక రోజు ఏదో ఒక నొప్పి, ఏదో ఒక ప్రాబ్లమ్ అని చెప్తూనే ఉంటారు. మేము చిన్నా చితక నొప్పులు ఇట్లాంటివన్నీ కామన్. కొంచెం ఎక్సర్సైజ్ చేసుకో, కొంచెం వాకింగ్‌కెళ్ళు అలా చెప్తాము. ఏవైనా మేజర్ ఇష్యూస్ కంప్లెయింట్ చేస్తే మాత్రము వి స్టిల్ హావ్ దట్ ఫియర్ అనమాట. మాకింకా భయమనేది ఉంటది. ఎందుకంటే వి నెవర్ నో కదా! హౌ ఎనీ హెల్త్ ఇష్యూ మే బికమ్ హెల్తీ స్టేజ్ టు రిస్కీ స్టేజ్ అన్నది ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరం చెప్పలేము. ఇవాళ రేపొస్తున్న హెల్త్ సమస్యలు చూస్తే ఎంతో ఆరోగ్యంగా, ఎంతో చక్కగా ఉంటున్నారు. బట్ ఆల్ ఆఫ్ సడెన్ ఏదో ఒక హెల్త్ ఇష్యూ వింటున్నాము. సో, అలా ఉన్నప్పుడు మనకు ఆ భయం అన్నది కంపల్సరీ ఉంటుంది. బట్ దేర్ ఈస్ నథింగ్ టు గెట్ పానిక్. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆహ్, మనము 30లలో ఆరోగ్యంగా, హెల్తీగా ఉండాలంటే మనము 20లలో నుండే మార్పులన్నవి చేసుకోవాలి. సో, అందుకే చెప్తున్నాను. మనము మన పిల్లలకి ఇంత చిన్న వయసు నుండే మనము ఇవన్నీ చెప్పించుకోగలగాలి. ఆసనాస్ ఏసుకోవాలి. కొన్ని చిన్న చిన్న ఆసనాస్ ఏసుకున్నా కూడా వాళ్ళకి చాలా ఇంప్రూవ్‌మెంట్ అన్నది ఉంటుందనమాట. సో, వాళ్ళకి కూడా మార్నింగ్ లేవగానే కొంతమంది హడావిడిగా వాళ్ళని రెడీ చేసేసి బస్ టైమ్ అవుతుంది, బస్ టైమ్ అవుతుందని చెప్పి బస్ ఎక్కించేస్తున్నారనమాట. వాళ్ళు మార్నింగ్ మోషన్‌కెళ్ళట్లేదు. ఈవెన్ వి ఫేస్డ్ దట్ ప్రాబ్లమ్ విత్ అవర్ ఎల్డర్ డాటర్. బట్ మేము దాన్ని ఇప్పుడు కంప్లీట్‌గా క్యూర్ చేసేసుకున్నాము. ఎందుకంటే అలా వదిలేయకూడదనమాట. ముఖ్యంగా చిన్న పిల్లలు వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు చెప్పరనమాట. ఆహ్, స్కూల్లో కూడా వాళ్ళకి వాష్‌రూమ్స్‌కెళ్ళాలంటే కొంచెం భయముంటుంది. కొంతమంది పిల్లలకి బద్ధకం గూడా ఉంటుంది. ఆడుకోవడానికి టైం సరిపోదు. ఎందుకు ఆడుకోవచ్చు కదా! టైం వేస్ట్ ఎందుకు? దాన్ని టైం వేస్ట్ లాగా కూడా కన్సిడర్ చేసే పిల్లలు చాలా మందే ఉంటారు. దానివల్ల వాళ్ళకి స్టమక్ ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అవుతాయన్నమాట. సో, అందుకే మార్నింగ్ వాళ్ళని కూడా లేవగానే ఒక చిన్న గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాపించడము. వాళ్ళు మలాసనలో కూర్చొని టాక్సిన్స్ కంప్లీట్ న్యాచురల్ కాల్స్ అంతా ఫినిష్ చేసుకునేలాగా చూడడము. అలా వాళ్ళు డే స్టార్ట్ చేస్తే వాళ్ళ డే అంతా ఈవినింగ్ వరకు వాళ్ళకి ఫ్రెష్ ఫీలింగ్, యాక్టివ్ ఫీలింగ్ అన్నది ఉంటది. ఎప్పుడైతే ఈ వేస్ట్ అంతా మన పొట్టలో అలాగే ఉంటుందో, మన బాడీ యాక్టివ్‌నెస్ కోల్పోతుందనమాట. వాళ్ళకి ఎందుకో తెలీదు. చిరాకొస్తా ఉంటది. వాళ్ళకి లోపల ఈ ప్రాబ్లమ్ అని కూడా వాళ్ళకి తెలీదనమాట. అంటిల్ వి యాస్ పేరెంట్స్ డిటెక్ట్ దిస్ ప్రాబ్లమ్. సో, అందుకే పిల్లల పట్ల మార్నింగ్ ఈ న్యాచురల్ కాల్స్ పనంతా ఫినిష్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆహ్, సో, వాళ్ళ డే అంతా యాక్టివ్‌గా ఉంటుందనమాట. ఆహ్, ఇంకా ఆహ్, సో, ఇలా కొన్ని రకాల స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ అన్నవి చాలా అవసరము. అలా స్ట్రెచ్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా చిన్న చితక నొప్పులున్నా, కొంతమందికి నడుము నొప్పులుంటాయి. కొంతమందికి వెన్నెముక నొప్పి ఉంటుంది. సో, ఇలా స్లోగా కొంచెం స్ట్రెచెస్ చేసుకోవడం వల్ల మనకి ఆ నొప్పులనేవి గ్రాడ్యుయల్‌గా తగ్గుతాయి. అలా అని ఇప్పుడు ఒకరోజు స్టార్ట్ చేసి, రెండో రోజు వదిలేసామంటే, మూడో రోజుకి ఆ నొప్పులెక్కువవుతాయి. అదే ఒకటో రోజు స్టార్ట్ చేసి, రెండో రోజు నొప్పులొచ్చినా కూడా కంటిన్యూ చేశామంటే, మూడో రోజుకి మీకు తెలియకుండానే మీకు 1000 వాట్స్ పవరొస్తుందనమాట మీ బాడీలోకి. మీకు వద్దన్నా ఎనర్జీ లెవెల్స్ అలా ఆహ్, ఆహ్, వర అప్ అండ్ డౌన్ రన్ అవుతూ ఉంటాయనమాట బాడీ అంతా. సో, లాస్ట్‌లో నేను ప్రాణాయామ అన్నది కంపల్సరీ చేసుకుంటాను. ప్రాణాయామ చేసుకోవడం వల్ల మనకి బాడీకి అప్పటి వరకు మనము 30 మినిట్స్ శారీరక శ్రమ చేసిన తర్వాత మన బాడీ
కొంచెం ఆక్సిజన్ అన్నది ఆహ్, డౌన్ అవుతుందనమాట. సో, ఆ ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి పెంచుకోవడం కోసము మనము మన బాడీకి, మన బ్రెయిన్‌కి కరెక్ట్ లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్స్ చూసుకునేలాగా ఈ ప్రాణాయామం అన్నది కంపల్సరీ చేసుకోవాలి. లాస్ట్‌లో శవాసన వేస్తే ఇంకా బెటర్. కానీ నాకు పరిమితి రీత్యా నేను ఇక్కడితో స్టాప్ చేస్తాను డైలీ. బట్ లాస్ట్‌లో శవాసన కూడా వేసుకుంటాను. బట్ ఆఫ్టర్ ద రికార్డింగ్ సెషన్. సో, ఇక్కడ అనులోమ్, విలోమ్ ఇవి చేసుకోవడం వల్ల మనకి లంగ్స్‌కి బ్రీతింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుందనమాట. నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ చెప్పాను. లంగ్స్ ప్రాబ్లమ్ అవుతే కోవిడ్ టైంలో నేను వన్ ఆఫ్ మై కొలీగ్స్ హౌ హీ లాస్ట్ హిస్ వాల్యుబుల్ లైఫ్ అన్నది నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో, ఎవ్వరైనా సరే ఈ ప్రాణాయామ, మెడిటేషన్, ధ్యానం ఇవన్నీ చేసుకోవడం వల్ల మన లంగ్స్‌కి బ్రీతింగ్ పవర్ అన్నది పెరుగుతుందనమాట. సో, ఫ్యూచర్‌లో ఎలాంటి లంగ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇష్యూస్ కానీ రావు. సో, ఇదనమాట. ఐయామ్ డన్ ఫర్ ద డే. నేను ఆల్రెడీ ఫినిష్ చేసేసాను నా ఎక్సర్సైజ్. సో, ఎవరైనా ఇంకా మోటివేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డోంట్ వెయిట్. స్టార్ట్ ద యాక్షన్. యాక్షన్ చేస్తే మీకు రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.